హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు అయితే మీతో ఒక ఈవినింగ్ అంటే నైట్ రొటీన్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నా. అది సరే కానీ ఇంతకీ ఇక్కడ ఏం చేస్తున్నాను అనేసి మీరు అనుకుంటూ ఉన్నారా? ఏం లేదండి, నేనైతే డైలీ యూజ్ కోసం అని చెప్పేసి చిన్న సైన్లు తీసుకొని ఉన్నాను కదా. సో అవి ఏంటంటే నా కాల్లో వేసుకోవడం కంటే కూడా మా పెద్దమ్మాయి కాల్లో బాగుంటాయి అనిపించింది. ఇంకా తను కూడా కాలేజ్కి వెళ్తుంది కదా, సో తను మళ్ళీ ఓవర్గా ఏం రెడీ అవ్వదు. మీరు చాలా ఇయర్స్ నుండి చూస్తున్నారు మా పిల్లల్ని. సో చిన్నమ్మాయికి పెద్దమ్మాయికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. చిన్నమ్మాయి మెంటాలిటీ వేరే ఉంటుంది అనమాట. తను వెస్ట్రన్స్ టైప్లో అబ్బాయి లాగానే ఉంటుంది అనమాట. అండ్ పెద్దమ్మాయి మాత్రం చాలా పద్ధతిగా అనుకోగా అలా ఉంటుందన్నమాట. సో ఇద్దరు పిల్లలు ఉన్నారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మైండ్ సెట్లో ఉంటారు. ఇద్దరు ఒకేలాగా ఉండాలని లేదు. సో కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క మెంటాలిటీతోనే పెంచానులేండి. నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు అబ్బాయి లేరు కాబట్టి, అంటే కొడుకులు లేరు కాబట్టి నేను చిన్న అమ్మాయిని కొడుకులాగానే పెంచుకున్నాను. ఆ ధైర్యం కూడా తనకు అలానే నేర్పించాను అనమాట. అలానే ఉంటుంది. పెద్దమ్మాయి మాత్రం చాలా సైలెంట్, మీకు తెలిసిందే. సో అలాగే ఇంకా ఎందుకో తను కాలేజ్కి వెళ్తుంది. ప్లస్ ఏదైనా వేస్తే కూడా అంటే వేసుకొని వెళ్ళదనమాట. సింపుల్గా ఒక డ్రెస్ అంతే. ఇంకా వాచ్ కూడా కట్టుకోమని బలవంతంగా వాళ్ళ నాన్న చెప్తే ఆ వాచ్ కట్టుకొని వెళ్తాను తప్పించి అస్సలు అవి ఏమి కూడా ఇంట్రెస్ట్ ఉండదన్నమాట తనకి. అలాంటిది ఇంకా డైలీ యూజ్ కోసం నేను తీసుకున్నాను కదా నా కోసం అని చెప్పేసి ఆ పట్టీలైనా వేద్దాము, కాళ్ళు బోసిగా ఉన్నాయి, ఇంకా చిన్నవి కదా బాగుంటాయి, సన్న సైడ్లు కాబట్టి బాగుంటాయి అని చెప్పేసి ఇంక వాటిని అయితే తన కాళ్ళకి వేస్తున్నా. చెప్పాలంటే నా కాళ్ళలో కంటే కూడా మా అమ్మాయి కాళ్ళకే ఇవి బాగున్నాయి అన్నమాట అందంగా. సో వాటిని అయితే ఇంకా టైట్ చేయడానికి నోట్తో కొరికేస్తున్నా, ఏమనుకోకండి. ఎందుకంటే మళ్ళీ పిల్లలు కదా ఎక్కడైనా పడిపోతే తెలియదు అని చెప్పి స్ట్రాంగ్గా నొక్కేసా. హాయ్ అండి. సో ఇప్పుడైతే ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నా. చాలా రోజులు అయింది కదా నైట్ రొటీన్ షేర్ చేసుకొని. సో ఇప్పుడే నేను ఫ్రెష్ అప్ అయ్యేసి వచ్చాను. పొద్దున్న నుంచి స్నానం కూడా చేయలేదు, ఎందుకంటే హెడేక్ అనమాట. సో హెడేక్కి అంటే మైగ్రేన్ హెడేక్ చాలా ఎక్కువ ఉంది కదా నాకు. దానికోసం అని చెప్పేసి నాకు చాలామంది టిప్స్ చెప్పేవాళ్ళు. అండ్ రీసెంట్గా ఒక సిస్టర్ యూట్యూబ్లో చేసిన వీడియోని చూసి నాకు మన సబ్స్క్రైబర్స్ అయితే ఇన్స్టాలో సెండ్ చేశారనమాట. ఎర్లీ మార్నింగ్ మనం బ్రష్ చేసిన వెంటనే నువ్వులు ఒక 2 స్పూన్లు కడాయిలో వేసి ఫ్రై చేసుకొని ఆ నువ్వులు తినేసి వాటర్ తాగేసామంటే, ఇలా ఒక 3 మంత్స్ చేస్తే 2-3 మంత్స్ చేసామంటే కంటిన్యూస్గా డైలీ, సో ఈ మైగ్రేన్ హెడేక్ అయితే తగ్గుతుందని చెప్పేసి అన్నారనమాట. సో నేను అదైతే రేపటి నుంచి ట్రై చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నా, ఎందుకంటే నాకు కూడా తగ్గాలనే కదా ఉంటుంది. సో అందుకోసమని. అండ్ ఇప్పుడైతే హెడేక్ ఎక్కువ ఉందని చెప్పి పొద్దునుంచి వంట చేసి పిల్లల్ని పంపించేసిన తర్వాత ఇంకా అలా పడుకొని ఉండిపోయే వీడియో అవి పెట్టేసి. సో ఇప్పుడైతే కొంచెం ఆయిల్ పెట్టుకుందామని ఆయిల్ అయితే స్టవ్ పైన వేడి చేస్తున్నా. కొంచెం గోరువెచ్చగా పెట్టుకుందాం, కాస్త రిలాక్స్ అవుతామని చెప్పేసి. అండ్ నెక్స్ట్ అయితే ఆషాఢం అయితే స్టార్ట్ అయిపోతుంది. ఆడి నెల అంటాం కదా, ఈ మంత్ 15th నుంచి అయితే మనకి ఆడి నెల స్టార్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఆషాఢం ఆఫర్స్ అని చెప్పేసి చాలా వరకు శారీస్ ఇవన్నీ కూడా మంచిగా దుమ్ము లేపేస్తున్నారు, ట్రెండింగ్ శారీస్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో. ఒక్కసారి ఏదైనా ట్రెండ్లోకి వచ్చింది అంటే దాన్ని ఇంకా వైరల్ చేసి పడేస్తారు. అన్ని పేజెస్లో అదే ఉంటాయన్నమాట. మనమేమో వాటిని తీసి కట్టుకోకుండా మనం నిద్రపట్టదనమాట, అలా ఉంటుంది. సో నేను కొన్ని శారీస్ అయితే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. అవైతే నేను ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. ఆషాఢం ఆఫర్స్ అని చెప్పేసి మనకి ఫ్లిప్కార్ట్లో, మీషోలో కూడా మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి. సో నేను ఏమేమి కొనుక్కున్నాను, ఏ శారీస్ అని చెప్పేసి మీకైతే చూపిస్తాను ఈ వీడియోలోనే. అండ్ మీకు నచ్చితే మీరు కూడా డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను, మీరు కూడా తీసేసుకోండి. అండ్ మనకి నెక్స్ట్ ఆషాఢ మాసం తర్వాత శ్రావణ మాసం వస్తుంది కాబట్టి శ్రావణ మాసంలో మంగళవారాలు, శుక్రవారాలు పూజలు చేయడానికి, వ్రతాలు చేయడానికి మంచిగా కట్టుకోవచ్చు అనమాట. అండర్ 550-500 ఆ రేంజ్లో శారీస్ అనమాట. ఓకేనా? సో ఇప్పుడైతే ఆయిల్ పెట్టేసుకుంటాను, చూస్తూ ఉండండి. ఇంకా మా అమ్మాయికి అయితే కాళ్ళకి పట్టీలు వేసేసి ఆ తర్వాత అయితే ఇంకాసేపు కూర్చొని అలా మాట్లాడుకొని ఇంకా ఆయిల్ అయితే స్టవ్ పైన పెట్టి బాగా వేడి చేసేసుకున్నాను. బాగా అంటే ఆయిల్ ఇట్లా కాంచి పెట్టుకున్నామంటే హెడేక్ తగ్గుతుందని చెప్పేసి ఇంక వేడి చేసుకొని వచ్చాను. సో ఆ లోపల అయితే మా అమ్మాయి ఇంక ఇక్కడ బట్టలన్నీ వాష్ చేశానండి. ఇవన్నీ చేత్తో ఉతికాను అనమాట. వాషింగ్ మిషన్ వర్క్ అవ్వట్లేదు, డైలీ కూడా చేత్తోనే ఉతికేస్తున్నా. ఇంకా వాషింగ్ మిషన్ కొత్తది కొనుక్కుందామంటే కూడా ఇప్పట్లో అవ్వని పని అనమాట, ఎందుకంటే ఈఎంఐస్ ఉన్నాయి నాకు. ఆల్రెడీ నేను 17 Pro Max ఫోన్ కొన్నాను, తర్వాత టీవీ ఈఎంఐ ఉంది, ఇవన్నీ క్లియర్ అవ్వాలి. ఇంకా గోల్డ్ లోన్స్ కూడా చాలా ఉన్నాయి. సో అందుకని చెప్పేసి ఇంకా నేనైతే
ఇప్పట్లో సాహసం చేయదలుచుకోలేదు. వీటిలో ఏదో ఒకటి రెండు అయినా క్లియర్ అయ్యాయంటే మళ్ళీ తీసుకుందాంలే అని చెప్పేసి ఇంక అనుకుంటున్నా. కొద్ది రోజులు కష్టపడ్డా పర్లేదు కానీ సమస్యలు అనేది ఫైనాన్షియల్గా ఎక్కువ పెట్టుకొని స్ట్రగుల్ అవ్వకూడదు అనేది నా మెంటాలిటీ అనమాట. నిజమా కాదా చెప్పండి? ఏదో మనకి లేవు కదా అని చెప్పేసి కావాల్సినవన్నీ కొనుక్కుంటూ కూర్చున్నాం అనుకోండి, ఈఎంఐలు వేసుకొని లోన్లు పెట్టుకొని ప్రెజర్ ఎక్కువైపోతుంది. నెల నెల కట్టలేక చావాల్సి వస్తుంది అనమాట. అసలే టెన్షన్స్ ఎక్కువ ఉన్నాయి నాకు. ఈ టెన్షన్స్ వల్లే తలనొప్పి కూడా ఎక్కువైపోతుంది, మైగ్రేన్ రాను. ఇంక ఈ మధ్యలో ఈ వాషింగ్ మిషన్ మీరందరూ కూడా చాలామంది నా మంచి కోరి బ్యాక్ పెయిన్ ఉంది కదక్క, అసలే సయాటికా ఉంది, వాషింగ్ మిషన్ కొనేసుకోండి అని చెప్పేసి పాపం చాలామంది రోజు పెడుతుంటారు. కాకపోతే ఇదండి నా పరిస్థితి అయితే. 3 చోట్ల ఉందన్నమాట గోల్డ్ లోను. సో 3 ప్లేసెస్లో కట్టాలి బ్యాంకులో. ఇంకా టీవీ ఈఎంఐలు, ఫోన్ ఈఎంఐలు, చాలా తలనొప్పి అనమాట. అందుకోసమనే వెయిట్ చేస్తూ ఉన్నా. సో మీరు ఇంకొకటి కూడా అడిగారు కదా నన్ను, మీరు లాంగ్ హారము బ్యాంక్లో నుండి విడిపించారు కదా, రిలీజ్ చేసుకొచ్చారు, ఆ లాంగ్ హారం వేసుకొని ఎందుకు వెళ్ళలేదు ఎంగేజ్మెంట్కి అనేసి అడిగారు. అసలు విషయం ఏమంటే ఆ లాంగ్ హారం తీసుకొచ్చిన 1 వీక్కే మళ్ళీ మేము బ్యాంక్లో పెట్టేయాల్సి వచ్చిందనమాట. డబ్బులు కావాల్సి వచ్చింది. అందుకోసం అని చెప్పేసి ఇంకా గోల్డ్ అయితే ఏం లేదు ప్రస్తుతానికి మా ఒంటి మీద ఉన్నవి తప్పించి. సో అన్నీ బ్యాంక్లో చదువుకుంటున్నాయి. ఎన్ని రోజులు చదవాలో అన్ని రోజులు చదువుకొనివ్వండి, ఇంకా మళ్ళీ రిలీజ్ చేసుకుందాంలే అని చెప్పేసి అలా ఉండిపోయామన్నమాట. డబ్బులు ఉన్నప్పుడు మంత్లీ కొంచెం కట్టేసుకుంటూ ఉంటామన్నమాట. ఒకేసారి కట్టలేం కాబట్టి మంత్లీ ఇంత అని చెప్పేసి గోల్డ్ కట్టి ఇంకా వాటిని ఇంకా 1 ఇయర్ పడుతుంది గోల్డ్ అంతా రిలీజ్ చేయడానికి. సో చూడాలి, ఆ లోపల దేవుడు మంచి చేస్తే తొందరగానే రిలీజ్ చేసుకోవచ్చు. మేము అనుకున్నవి కూడా కరెక్ట్గా జరగట్లేదులేండి. ఇంకా అలా మా అమ్మాయి అయితే తన ఛానల్ని టీవీలో ఆన్ చేసుకొని ఎంతమంది సబ్స్క్రైబర్లు వచ్చారు, ఏంటి మా నీకు 80K సబ్స్క్రైబర్స్ ఉన్నారు, దాంట్లో అట్లీస్ట్ హాఫ్ వచ్చినా కూడా నాకు ఇప్పటికే 50K సబ్స్క్రైబర్స్ అయ్యేవాళ్ళు కదా అని చెప్పేసి వాదిచ్చిందనమాట. అక్కడ నువ్వు వీడియోసే కరెక్ట్గా పెట్టకపోతే మరి నీకు ఎలా చేస్తారు సబ్స్క్రిప్షన్ అని చెప్పేసి అంటున్నా నేను. సో మీరందరూ కూడా మా అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తొందరగా 10K సబ్స్క్రైబర్స్ అయిపోవాలంట. సో నాకు 100K సబ్స్క్రైబర్స్, మా అమ్మాయికి 10K సబ్స్క్రైబర్స్ అయిపోతే కేక్ కట్ చేస్తుందంట, మీ అందరికీ కూడా ఏదో గిఫ్ట్ ఇస్తుందంట. అదేమి ఇస్తుందో తెలియదు, తను అక్కడ అదే చెప్తూ ఉంది. ఇంకా టీవీలో సాంగ్స్ వస్తున్నాయని చెప్పేసి మ్యూట్ చేసేసాను. ఇంకా ఇక్కడైతే నైట్ డిన్నర్ కోసము పిల్లలైతే ఇంకా నాకు హెడేక్గా ఉందని చెప్పాను కదా, అందుకోసం అని చెప్పేసి ఇంకా ఒకరు గిన్నెలు కడగడము, ఒకరు ఆమ్లెట్స్ వేయడము హెల్ప్ చేస్తున్నారనమాట. సో ఈ వీడియో వెనస్డే రోజుదనమాట. ఆ రోజు నైట్ అయితే ఇంకా పిల్లలు వట్టిగా సాంబారు రైస్ ఏం తింటామని చెప్పేసి ఇంక ఇంట్లో ఎగ్స్ అయితే ఉన్నాయి. మార్నింగ్ ఎగ్ రైస్ చేసి వచ్చిన వాళ్ళకి లంచ్ బాక్స్కి అని చెప్పేసి ఇంకా ఎగ్స్ మిగిలిన ఉంటే ఆమ్లెట్స్ అయితే వేస్తామమ్మా, వట్టి అన్నం ఎట్లా తినేదని చెప్పేసి ఇంక వాళ్ళు ఆమ్లెట్స్ వేశారు. పిజ్జా టైప్లో వేసిందంట. సో చాలా బాగా వచ్చిందని చెప్పేసి మిమ్మల్ని చూపించమని అనింది. సరే అని చెప్పేసి చూపించాను. ఇంకా అందరం కూడా కూర్చొని తింటున్నాము. మేము 8:30, 9 లోపల అయితే తినేస్తాము. పిల్లలు ట్యూషన్ నుండి వచ్చేసరికి 8 అవుతుందన్నమాట. ఇంకా వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా అట్లా వాళ్ళు ఏదైనా చిన్న హోంవర్క్స్ ఏమైనా ఉంటే కంప్లీట్ చేసేసుకొని 8:30కి అట్లా తింటాము. ఖచ్చితంగా 8:30 తినేస్తాము. అట్లా లేదు అనుకుంటే 9కి కంపల్సరీ తినేస్తామన్నమాట. ఇంకా వైట్ రైస్, రసం ఉంది, అలాగే ఇంకా కొంచెం కూర కూడా ఉండే, కర్రీ ఏదో చేస్తున్నాం మధ్యాహ్నము. సో ఇంకా వాటికి ఇంకా ఆమ్లెట్ అయితే నంజుకొని తినేద్దామని చెప్పేసి ఇంకా మేము డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. సో హెడేక్ ఎక్కువగా ఉందని చెప్పేసి మసాజ్ చేసుకున్నా. కొంచెం వేడిగా నూనె అయితే పెట్టుకున్నాను కదా, గోరువెచ్చని ఆయిల్ అయితే పెట్టుకున్నాం అనుకోండి. ఒక 5 to 10 మినిట్స్ లోపల కొంచెం హెడేక్ అనేది రిలాక్స్ అవుతుంది అనమాట. హెయిర్ ఫాల్ కూడా అవ్వకుండా ఉంటుందండి. అంటే ఆయిల్ అనేది మనం ఎప్పుడైతే హీట్ చేసి పెట్టుకుంటామో దానివల్ల మనకి కొంచెం తల కూడా ఒక రకంగా చెప్పాలంటే కూల్ అవుతుంది. ప్లస్ ఏంటంటే కొంచెం రిలాక్స్గా అనిపిస్తుంది, హెడేక్ కూడా తగ్గుతుంది అని చెప్పేసి ఇంకా అలా పెట్టుకున్నాను కదా. ఒక హాఫ్ అన్ అవర్ తినడము ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత జడ వేసేసుకొని అల్లుకునేసాను. ఇలా అల్లుకున్నామనుకోండి హెయిర్ ఫాల్ తగ్గుతుంది అనమాట. మార్నింగ్ మళ్ళీ హెడ్ బాత్ చేసేస్తానులేండి. సో అలాగా ఇంక ఇక్కడైతే కొన్ని షాపింగ్ చేశాను, చూపిస్తా. సో ఫ్రెండ్స్, ఇదైతే మీకు నేను ఈ శారీ చూపించాను కదా. సో ఇది నేను హాఫ్ శారీ స్టిచ్ చేపిస్తాను మా పిల్లలకి అని చెప్పేసి అన్నాను. ఒక శారీ మొత్తం ఒకరికే సరిపోతుంది అనమాట. బ్లౌజ్కి అండ్ లంగాకి సరిపోతుంది. ఓనీ మాత్రం అంటే చున్నీ మాత్రం మనం సపరేట్గా ఆర్డర్ పెట్టుకోవాలి. ఫ్లిప్కార్ట్లో కానీ షాప్స్లో కానీ కొనుక్కోవచ్చు. సో ఆ పర్పస్ కింద అయితే నేను ఇంకా దీన్ని తీసుకుని ఇది లాస్ట్లో చూపిస్తాను. దీన్ని ఎలా స్టిచ్ చేశారు, బ్లౌజ్ ఎలా పెట్టించాను అని చెప్పి లాస్ట్లో చూపిస్తాను. అండ్ ఇప్పుడైతే నేను ఫ్లిప్కార్ట్ నుంచి కొన్ని శారీస్ అయితే పర్చేస్ చేశాను.
ఇప్పుడు ఆషాఢం ఆఫర్స్ అయితే ఉన్నాయన్నమాట. దానివల్ల ఏంటంటే కొంచెం మనకు ఒక 100 రూపీస్ 200 రూపీస్ తక్కువ వస్తున్నాయన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 600 రూపీస్ శారీ 450 400కి అట్లా వస్తున్నాయి. ఇంకా ఆషాఢ మాసం అంటే ఇంకా ఖచ్చితంగా శారీస్ కొంటాము. శ్రావణ మాసంలో అయితే శ్రావణ మంగళవారాలు శ్రావణ శుక్రవారాలు అయితే మనం కట్టుకొని మంచిగా ఇంట్లో అమ్మవారి పూజలు చేసుకుంటాం కాబట్టి సో మీకు కూడా యూజ్ అవుతాయని చెప్పేసి తీసుకొచ్చాను. సో వీటికి నేను బ్లౌజులు కూడా స్టిచ్ చేయించాను, కొన్నిటికి ఇంకా స్టిచ్ చేయించాల్సినవి కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూపిస్తాను, చూసేసేయండి. అండ్ మీకు ఇప్పుడు నేను చూపించే వాటిలో ఏది నచ్చిందో కూడా కామెంట్స్లో షేర్ చేయండి. అండ్ ఈ శారీ వీటిలోనే మనకు ఒకప్పుడు జిమ్మిచ్చే శారీస్ అని చెప్పేసి వచ్చాయి. క్లాత్ కూడా చాలా షైనీగా సాఫ్ట్గా క్రేప్ టైప్లో వచ్చేది. బట్ ఇది క్రేప్ టైప్ కాదు, అలానే జిమ్మిచ్చి కూడా కాదు, షైనీగా క్లాత్ ఉంది. క్లాత్ కూడా చాలా షైనీగా ఉందన్నమాట. కాకపోతే ఇది ఒక టైప్ ఆఫ్ క్లాత్ లాగా ఉంది, బట్ చాలా బాగుంది. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ దీనికైతే ఇలా లేస్ అయితే వచ్చేసింది, ఇదిగోండి. సో మనకి ఇట్లా గోల్డ్ లేస్ అయితే ఈ టైప్లో బీట్స్ అన్నీ కూడా మనకి ఇప్పుడు వచ్చాయి కదా. సో అలా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, ఇవి కూడా అస్సలు ఊడిపోయేలాగా లేదు. దగ్గర ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదిగోండి. అస్సలు లేస్ కూడా ఊడిపోదు అనమాట, చాలా స్ట్రాంగ్గా అయితే ఉంది. ఇదిగోండి. సో శారీ ఇది. అండ్ లెంత్ కూడా చాలా బాగుంది. శారీలోనే మనకి బ్లౌజ్ అనేది అటాచ్డ్ వస్తుంది అనమాట. సేమ్ శారీ ఎలా ఉంటుందో బ్లౌజ్ కూడా అలానే ఉంటుంది. సో దానికైతే నేను ఇలా ఫ్రంట్ కట్ టైప్లో అయితే పెట్టించేసుకొని బ్యాక్ సైడ్ అయితే ఈ డిజైన్ పెట్టించుకున్నాను. ఇక్కడ ఒక బటన్ కూడా వస్తుంది అనమాట. ఈ బటన్ పెట్టించేసుకొని ఈ డిజైన్ వేసుకున్న తర్వాత బాగుంటుంది. సో ఎందుకో కొత్తగా ట్రై చేయాలనిపించి పెట్టుకున్నాను. స్లీవ్స్ అయితే షార్ట్ స్లీవ్సే పెట్టేసుకున్నా. నెక్స్ట్ ఈ శారీ నిజంగా డైలీ యూజ్కి పర్ఫెక్ట్ అనమాట. డైలీ యూజ్కే కాదు కానీ చిన్న చిన్న ఊర్లకు కూడా వెళ్ళేసి వచ్చేయచ్చు అనమాట ఇది కట్టుకొని. అంత బాగుంది. అండ్ చాలా చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. ఎంత సాఫ్ట్గా ఉందంటే ఇలాంటివి కట్టుకొని మంచిగా ఇంట్లో అన్ని పనులు చేసుకోవచ్చు, ఎంత దూరమైనా వెళ్ళేసి వచ్చేయచ్చు అనమాట. అంత సాఫ్ట్గా అయితే ఉన్నాయి. శారీస్ అయితే చాలా బాగున్నాయి. ఇవి మీషోలో ఉన్నాయి, అలాగే ఫ్లిప్కార్ట్లో కూడా ఉన్నాయి. నేను మీషోది తక్కువ ప్రైస్ ఉంటాయి కనుక కమ్యూనిటీ పోస్ట్లో లింక్ ఇస్తాను, ఎవరికైనా కావాలంటే చెప్పండి ఈ శారీ లింక్. అండ్ మిగతావన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను. సో శారీ అంతా కూడా ఓవరాల్గా ఇలా ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదిగోండి. మనకి కింద బ్లాక్ వచ్చింది అండ్ పైన అయితే ఎల్లో వస్తుంది అనమాట. అండ్ మధ్యలో పీచ్ కలర్ టైప్లో అయితే మనకి ఇలా ఉంటుంది. ఇదిగోండి శారీ అంతా ఇది. అండ్ బ్లౌజ్ కూడా మనకి ఫ్లవర్స్ ఇచ్చి బ్లాక్ కలర్లో వైట్ ఫ్లవర్స్ టైప్లో ఇచ్చారనమాట. బట్ అది నేను స్టిచ్ చేయించుకోలేదు, మ్యాచింగ్ ఏదైనా ప్యారప్ చేసేద్దామని చెప్పేసి. సో ఈ శారీ అండి చాలా బాగుంటుంది. ఇది కూడాను మీరు చూడొచ్చు, ఇక్కడ చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఒక 3 శారీస్ అయితే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టున్నాను. అవి ఈరోజు మార్నింగ్ వచ్చాయి. వెంటనే మీకు చూపించేయాలనిపించింది, ఎందుకంటే ఇప్పుడు ఆఫర్స్ ఉన్నాయన్నమాట వీటిపైన. 750 700 650 ఉన్న రేంజ్ కూడా ఇప్పుడు మనకి 550 600 లోపలైతే వచ్చేస్తున్నాయి. సో ఇప్పుడు వీటి వెంటనే మీకు చూపించాలని చెప్పేసి వచ్చేసాను. మీకు ఎవరికైనా ఈ శారీస్ నచ్చితే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, మీరు ఫ్లిప్కార్ట్లో ఆ లింక్ క్లిక్ చేసి వెళ్ళినట్లయితే ఫ్లిప్కార్ట్లో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఓకేనా. ఈ ఎల్లో కలర్ నాకు చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ నేను దీంట్లో గ్రీన్ పెట్టాను అనమాట, చిలక పచ్చ ఉంటుంది కదా, అది పెట్టాను నేను. చాలా బాగుంటుంది అనమాట, అది ప్యారెట్ గ్రీన్. కాకపోతే నాకు అది రాలేదు, ఎల్లో వచ్చింది. కానీ చెప్పాలంటే దానికంటే కూడా ఎల్లో చాలా బాగుంది. సో శారీ అంతా కూడా మనకి ఇదిగోండి, శారీ అయితే ఇలా ఉంటుంది. హల్దీ ఫంక్షన్స్కి కానీ లేకపోతే ఎక్కడైనా టెంపుల్స్కి వెళ్ళడానికి చాలా బాగుంటుంది అనమాట లుక్ అయితే. సో శారీ అంతా కూడా ఇది మనకి లెనిన్ శారీ అనమాట. సో ఇదైతే లెనిన్ క్లాత్ అండి, లెనిన్లో అయితే ఈ శారీ అయితే వచ్చిందనమాట. అండ్ మనకి ఇక్కడ టాజిల్స్ కూడా వచ్చేసాయి, మీరు చూడొచ్చు. అండ్ బయట కొంగుకి అయితే ఇలాంటి ఫ్లవర్స్ వచ్చింది నావీ బ్లూ కాంబినేషన్లో. అండ్ ఇక్కడ టాజిల్స్ కూడా ఇచ్చేసారు, చాలా బాగుంది క్వాలిటీ అయితే శారీ. ఇది 555 రూపీస్ అనుకుంటా ఈ శారీ అయితే. అండ్ దీనికి బ్లౌజ్ కూడాను. సో ఇదిగోండి బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది. సో ఈ బ్లౌజ్ని కనుక మంచిగా డిజైన్ చేయించుకున్నాము అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇదిగోండి ఇలా ఉంటుంది. ఓకేనా. సో ఇదొకటి. అండ్ నెక్స్ట్ ఈ శారీ నిజంగా ఇవన్నీ కూడా అసలు నేను ఇంత తక్కువ ప్రైస్కి వస్తాయని చెప్పేసి అయితే అసలు అనుకోలేదు. మీరు మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి, డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను. ఈ శారీస్ అన్నీ కూడా మీకు నచ్చిన శారీస్ అయితే మీరు
పర్చేస్ చేసేసుకోండి. అండ్ ఇప్పుడంతా కూడా చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఈ బార్డర్ శారీస్ అనేవి. సో చూడొచ్చు మీరు ఇక్కడ శారీ అంతా ఎలా ఉందని చెప్పి, ఎంత బాగుందో చూడండి. అసలు మనం పెట్టే ప్రైస్కి అసలు ఇవి ఎంత వర్తబుల్ అంటే అంత వర్తబుల్ అనమాట. పైట కొంగ అయితే ఇలా వస్తుంది. అండ్ శారీ అంతా కూడా మనకి ఇలా బ్లాక్ అండ్ రామా గ్రీన్ అంటారు కదా ఆ టైప్లో కాంబినేషన్ వచ్చేసింది అనమాట. సో ఇలా ఉంటుంది. అండ్ బ్లౌజ్ అయితే ఇలా ఇచ్చేశారు. సో చూసారా బ్లౌజ్ అయితే ఎంత బాగుందో చూడండి. సో ఈ కాంబినేషన్కి ఎక్సలెంట్ ఉంది. శారీ అంతా కూడా ఓవరాల్గా మనకి ఇలా అయితే వచ్చేసింది, ఇలా ఉంటుంది. అండ్ బ్లౌజ్ అయితే పెట్టి చూపిస్తాను చూడండి. సో ఇలా ఉంటుందన్నమాట. ఓకేనా. అండ్ ఈ శారీ నెక్స్ట్ ఇది నా ఫేవరెట్ అనమాట. నేను చాలా ఇష్టంగా ఆర్డర్ చేసుకున్న ఫ్లిప్కార్ట్లో. దగ్గర 1 మంత్ అప్పుడే నేను కార్ట్లో పెట్టున్నాను. మనీ అడ్జస్ట్ అయితే తీసుకుందామని. నాకు ఈ కాంబినేషన్ నచ్చి నేను ఇంకా ఇదైతే తీసుకున్నాను అనమాట. ఎంత సాఫ్ట్గా ఎంత బాగుంది తెలుసా. ఈ క్లాత్ కూడా చాలా బాగుంది. అండ్ శారీ అయితే ఇది ఓవరాల్గా ఇలా ఉంటుంది. నేను యాక్చువల్లీ స్లీవ్స్ కూడా మంచిగా లెంతీగా పెట్టుకొని స్టిచ్ చేయించుకుందామన్న పర్పస్లో తీసుకున్న. వరలక్ష్మి వ్రతం కూడా వస్తుంది కదా నెక్స్ట్ మంత్, అప్పటికి యూజ్ అవుతాయని చెప్పేసి. అండ్ నేను ఎలాగో మీకు తెలుసు నేను శ్రావణ మాసంలో అమ్మవారి పూజలు మంచిగా చేసుకుంటానని. సో అప్పటికి కొత్త శారీస్ కట్టుకోవడానికి పనికొస్తుందని చెప్పేసి ఒక్కొక్కటిగా కొనేసుకుంటున్నా. సో ఇదిగోండి చూసారా ఈ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంటుంది. రేర్గా దొరుకుతాయి అన్నమాట మనకి ఇలాంటి కాంబినేషన్స్. ఇది పైట కొంగు అండ్ శారీ ఇదనమాట. చూడండి ఇదిగోండి ఇలా ఉందన్నమాట శారీ. చాలా బాగుంది కదా. అండ్ నెక్స్ట్ అయితే ఇప్పుడు బ్లౌజ్ చూపిస్తాను. సేమ్ మనకి బార్డర్కి మ్యాచ్ అయ్యేలాగా కాంట్రాస్ట్ అయితే బ్లౌజ్ ఇచ్చారు. సో ఇది బ్లౌజ్ అనమాట. అండ్ స్లీవ్స్కి కూడా ఇలా ఇచ్చారు కాబట్టి మనం పెద్ద స్లీవ్ పెట్టుకుంటే కూడా పొడవుగా చాలా బాగుంటుంది లుక్. నేను స్టిచ్ చేయించుకున్న తర్వాత కూడా మీకు నేను చూపిస్తాను ఎలా ఉంటుందని చెప్పేసి. సో చాలా బాగున్నాయండి శారీస్ అయితే. అస్సలు మిస్ చేసుకోవద్దు. డిస్క్రిప్షన్లో వీడియో కింద లింక్స్ ఇస్తాను. ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఫైనలీ నేను ఈ శారీని మా పిల్లలకి హాఫ్ శారీ స్టిచ్ చేపిస్తానని చెప్పాను కదా. సో అదైతే చేయించేసాను. ఇప్పుడు చూపిస్తా. సో దీనికోసం ఇంట్లో యుద్ధాలు చేసుకుంటున్నారు. నాకు కావాలని ఒకరు. నేను యాక్చువల్లీ పెద్దమ్మాయి కోసం స్టిచ్ చేయించాను. తనకి కావాలి ఇలాంటివి. ఇంక ముందున్న హాఫ్ శారీస్ అన్నీ కూడా మా చిన్నమ్మాయి దొబ్బేసింది అనమాట డ్యాన్స్కి షూట్స్కి సంబంధించి. సో అందుకే పెద్దమ్మాయి కోసం స్టిచ్ చేయించాను. అండ్ శారీ మొత్తం కూడా సరిపోయిందనమాట తనకి. ఇదొకటి. దీనికి బ్లౌజ్ అయితే చాలా బాగా స్టిచ్ చేశారనమాట. ఎంత బాగుందంటే ఫ్రంట్ సైడ్ అయితే ఇలా ఫ్రెంచ్ కట్ అయితే పెట్టించేసాను. పిల్లలకి చిన్న పిల్లలకి వయసు పిల్లలకి మనము ఇట్లా ఫ్రెంచ్ కట్ పెట్టించామంటే బాగా ఫిట్ అవుతుంది అనమాట ఫ్రంట్ సైడ్. సో అలా పెట్టించేసి బ్యాక్ సైడ్ అయితే సేమ్ నేను పెట్టించుకున్న డిజైనే మా అమ్మాయికి పెట్టించాను. చాలా బాగుంటుంది ఇది. ఇదిగోండి ఇలా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ బటన్ వచ్చి ఉంటుంది. సో ఇది వేసిన తర్వాత చూపిస్తా. ఇది ఎప్పుడు వేస్తానో తెలీదు. ఓకేనా. సో ఇవ్వండి. మీకు కనుక వీటిలో ఏమైనా నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఆర్డర్ చేసేసుకోండి. ఒకవేళ ఇది కూడా మీకు కావాలంటే లింక్స్ ఇస్తాను. మీరు ఇది డ్రెస్ కింద కానీ లేకపోతే లెహెంగాస్ కింద కానీ మీరు స్టిచ్ చేయించుకోవచ్చు. సో ఓకేనా. శారీస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.